మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు బ్రదర్? ఏ ఏ పరీక్షలకు మీరు అప్లై చేసి ఉన్నారు? నేను గ్రూప్ 2కి అప్లై చేశాను, అలాగే గ్రూప్ 1. గతంలో 2022లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 16,000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అందులో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి రన్నింగ్ తగ్గించాలని, ఇంకా లాంగ్ జంప్, హై జంప్ తగ్గించాలని అదొకటి వాదన వచ్చింది. తర్వాత తప్పుడు క్వశ్చన్స్కి తప్పుడు ఏవైతున్నాయో దానికి మార్క్స్ యాడ్ చేయాలని అదొకటి చేసిర్రు. మళ్ళీ కట్ ఆఫ్ మార్కులు పెంచడం, తగ్గించడం, ఇట్లాంటి స్టార్టింగ్ నుంచి వివాదం జరుగుతూ ఉంది. సో February 14 ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్బీ స్టేడియంలో దాదాపు 11,000 నుంచి 12,000 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు. చిన్న చిన్న కేసులు ఉన్న వాళ్ళవి ఇవ్వకుండా అలాగే 2,000 మందిని ఆపిర్రు. అందులో బోనఫైడ్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా నాన్ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి హోల్డ్లో పెట్టిండు. వాటితో పాటు చిన్న చిన్న పిట్టి కేసులు, మా కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని అట్లాంటి కేసులు ఏవైతే ఉంటే అవి హోల్డ్లో పెట్టిండు. ఏం చేసిండో తెలియదు కానీ 67 పోస్టులు అయితే ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చిండు. July 22కి వెళ్తున్నారు. వాటితో పాటు ఒక 170 మంది మేము అక్విటల్ అయి ఉన్నాం. కేసు న్యాయస్థానాల నుంచి మేము ఆర్డర్ కాపీలు తీసుకున్నాం నిర్దోషులుగా. అయినా కూడా మమ్మల్ని తిరస్కరిస్తుండే. మాకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మాకు వెంటనే వాళ్ళతో పాటు July 22న మాకు ట్రైనింగ్ పంపించాలని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కానీ తీన్మార్ మల్లన్న గెలవకముందు ఆయనను కలిసినాము. ఫస్ట్ నన్ను గెలిపించండి, తర్వాత మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా బల్మూరు వెంకట్ కూడా ఈ కమిటీకి నేనే అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా కాబట్టి మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి రీసెంట్గా వెళ్ళాం. మేము సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నువ్వేమైనా నా కాన్స్టిట్యున్సీ అబ్బాయి, నీకేం చెప్పాలని, నువ్వు కాన్స్టిట్యున్సీ నా డిపార్ట్మెంటా, నాకు డిపార్ట్మెంటే లేదు, నన్ను ఎందుకు అడుగుతావు అంటుండు. అట్లా అడిగినప్పుడు మరి హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఒక మెంబర్కి ఉండాలి కదా. ఆ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటే మేము మన దగ్గర పోయి కాలం ఏమైనా పడతాం, ఏమైనా పడతాం. దానికి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదు, హోమ్ డిపార్ట్మెంట్ లేదు. అందరినీ కలుస్తున్నాం కానీ మా డిపార్ట్మెంట్ కాదు, మా డిపార్ట్మెంట్ కాదు అంటారు. మరి ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి దానికి కలవనీకి పోతే ఏమంటుండు, మన పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ ఆపేస్తున్నారు, ఆడదాకా తీసుకుపోతున్నారు, ఆడ పిఏకి లెటర్ ఇస్తున్నారు, అంతే జరుగుతుంది. కానీ మేము కట్టలు దాదాపు బోర్డు దగ్గర, ఎల్పిఆర్బి బోర్డు దగ్గర పోయి కట్టలు పేపర్లు ఇచ్చినా కూడా మాకు రిసీవ్డ్ అని పేపర్ ఇస్తారు తప్పిస్తే మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. సో దయచేసి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు కూడా స్పందించి మాకు ఎంబడే July 22న మాకు ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు మీలాగా ఇబ్బంది పడే వాళ్ళు? కేసులు అట్లా ఉండడం వలన కేసులు అక్విటల్ అయిన వాళ్ళే 170 మంది ఉన్నారు. ఇందులో వీళ్ళు ఏం చేసారు, రిట్ పిటిషన్ వేసుకున్నా కూడా గౌరవ న్యాయస్థానాలు ఏం చెప్పారంటే, సో వీళ్ళు అక్విటల్ అయి ఉన్నారు, న్యాయస్థానాల నుంచి తీర్పు పొందిరు కాబట్టి వీళ్ళకు జాబ్లు ఇచ్చేసి ఆర్డర్ కాపీలు ఇచ్చి ట్రైనింగ్ పంపాలని చెప్పేసి గౌరవ న్యాయస్థానాలు చెప్పినా కూడా ఇప్పటిదాకా దాని గురించి ఏం చెప్పట్లేదు. మేము జితేందర్ రెడ్డి దగ్గర, హోమ్ సెక్రటరీ జితేందర్ రెడ్డి దగ్గరికి పోయినా కూడా ఇంకా మాకు ఫైల్స్ అనేవి అక్కడ నుంచి మూవ్ కాలేదు. బోర్డు చైర్మన్ నుంచి మూవ్ అయితేనే నేను ఏమైనా చెప్పగలుగుతానని అంటున్నారు సార్. ఇది పరిస్థితి. దాదాపుగా చాలా మందిని కూడా మనం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.